నమస్తే. గతంలో ఒకరితో వివాహం చేసుకొని, మరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారికి, వాళ్ళు చేసిన తప్పు రుజువైతే ఐపీసీ సెక్షన్ 497 ద్వారా కఠినమైనటువంటి శిక్షలు పడేవి. కానీ ఇటీవల సుప్రీంకోర్టు 497ను రద్దు చేయడంతో నిజంగా ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ రోజుకొకటి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపైన విశ్లేషణ చేయడానికి, అసల దీని గురించి మాట్లాడడానికి అడ్వకేట్స్ డే తరపున ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మీరు చాలా సీనియర్. చాలా కేసులను మీరు వాదించారు. చాలా కేసులు కూడా పరిష్కారం చూపించారు. అదేవిధంగా డివోర్స్ తీసుకోవడంలో, ఇప్పించడంలో మీరు చాలా స్పెషలిస్ట్. సో నిజంగా ఇంక వేరే మార్గం లేదా? వేరే సొల్యూషన్ లేదా? అంటే ఒకరితో వివాహం చేసుకొని, ఇంకొకరితో వివాహేతర బంధం పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి విడాకులు ఇచ్చేయడమేనా? అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏంటంటే మనకు ఎవరన్నా ఇల్లీగల్ అఫైర్స్ కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు 497 ఐపీసీలో మనం క్రిమినల్ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుండే. మనకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 497ని మనకు కొట్టేయడం జరిగింది. అంటే ఇక 497 అనేది ఇన్వాలిడ్. ఎవరన్నా ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేకపోతే వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోనికి లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పింది. దాంతోపాటు ఏం చెప్పిందంటే మీరు సివిల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు బై ద వే ఆఫ్ డైవర్స్ ఆర్ ఎనీ అదర్ ఆప్షన్స్ అని చెప్పింది. సో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే క్రిమినల్గా లేదు కానీ జనరల్గా సివిల్గా మనం వాళ్ళ మీద కేసులు వేయచ్చు. మనం ఫస్ట్ సివిల్ కేసులు అంటే ఎలా సార్? సివిల్ కేసులు అంటే ఏంటంటే ఫస్ట్ డైవర్స్ వేసుకోవచ్చు. సో డైవర్స్ వేసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది మనకు అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళే వివాహిత సంబంధం పెట్టుకుంటారు, మనం డైవర్స్ చేస్తే వాళ్ళు ఇంకా ఫ్రీ అయిపోతారు కదా, ఇంకా ఏం శిక్ష పడుతుందని చాలా మంది అడిగే. అంతే కదా. ఇప్పుడు వేరొకరిని మ్యారేజ్ పెట్టుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఆ విషయం తెలిస్తే భార్యకి గొడవ చేస్తారు, భర్తకు చేసినప్పుడు డైవర్స్ వేసుకోవడం తప్ప ఇక క్రిమినల్ చర్యలు ఏం తీసుకోలేము అనేది చాలా మందికి ఉన్న ఒక క్వశ్చన్. అది డైవర్స్ వేసుకుంటే ఇంకా విచ్చలవిడి అయిపోతారు కదా అనే టైప్లో ఇది అందరి మనసులో ఉన్న ఒక క్వశ్చన్ ఇది. కానీ అందరికి తెలియని విషయం ఏంటి అంటే సివిల్ కేసులలో ఒక ప్రొవిజన్ ఉంది. ఏం ప్రొవిజన్ అంటే ఏంటంటే ఒక వివాహం చేసుకున్న తర్వాత భార్య కానీ భర్త కానీ ఇల్లీగల్ రిలేషన్షిప్లకు పోతే వాళ్ళు అలా చేయటం వల్ల నా లైఫ్ ఖరాబ్ అయింది అని చెప్పేసి వాళ్ళ మీద మనం డ్యామేజెస్ సూట్ ఫైల్ చేయొచ్చు. ఓకే. అంటే భరణంలాగా భార్య అయినా భర్త ఇద్దరు ఎవరైనా ఒకరు, దానికి జెండర్ లేదు. ఇంకా ఇప్పుడు ఒకవేళ భార్య రిలేషన్షిప్లోకి పోయింది అనుకుందాం, భర్త వేసుకోవచ్చు డ్యామేజ్ సూట్. నాకు రావాల్సిన ప్రేమని, నాకు రావాల్సిన దాన్ని వాళ్ళు ఇంకోళ్ళకి ఇస్తున్నారు కాబట్టి డ్యామేజ్ సూట్ వేసుకోవచ్చు. భార్య అయినా కూడా ఇవ్వాల్సిందే. అదే చెప్తున్నది. ఇది చాలా మంది తెలియదు ఇది దేశంలో. ఇప్పుడు భార్య పోతే భర్త వేసుకోవచ్చు, భర్త పోతే భార్య వేసుకోవచ్చు. ఇది ఏ కేసుకు సంబంధం లేదు. దాంట్లో వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారని మనం ప్రూవ్ చేయగలిగితే యూ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ 100% డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎట్లా సార్? అంటే ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం అంటే డ్యామేజ్ ఎలా? ఆస్తులను అటాచ్మెంట్ చేయొచ్చు, వాళ్ళని ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, నాకు ఒక ₹1,00,00,000 ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి. అంటే విడాకులు తీసుకున్న తర్వాత విడాకులతో సంబంధం లేదు. అదే చెప్తున్నా, విడాకులతో కానీ వాటితో కానీ వీటితో కానీ దేనితో సంబంధం లేదు. ఇప్పుడు ఒక భార్య కనుక 498 ఎట్లా పెడుతుందో, లేదా డౌరీ హరాస్మెంట్ ఎట్లా పెడుతుందో, లేకపోతే మెయింటెనెన్స్ ఎట్లా పెడుతుందో, లేకపోతే గృహహింస చట్టం ఎట్లా పెడుతుందో, అట్లనే ఈ సివిల్ సూట్ అనేది భార్య పెట్టచ్చు, భర్త పెట్టచ్చు. ఇతర ఏ కేసులతో సంబంధం లేదు. అసలు విడాకులు లేకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు. విడాకులతో సంబంధం లేదు, నీకు ఏ కేసుతో సంబంధం లేదు. డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి వాకింగ్ చేసేసి ఇగో నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఈ పెళ్లి చేసుకున్న తర్వాత పలానా వ్యక్తితో రిలేషన్షిప్లు ఉండటం ద్వారా నా జీవితం అంతా ఖరాబ్ అయిపోయింది కాబట్టి నేను డ్యామేజ్ ఫైల్ చేసేసుకుంటున్నాను వేసుకోవచ్చు. దాంట్లో ఏముంటుంది, మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉండాలి ఫస్ట్ పాయింట్. డైవర్స్ కేసు పెండింగ్ ఉన్నా వేసుకోవచ్చు, ఇంకా డైవర్స్ పెండింగ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఓకే, డైవర్స్ అయి ఉండకూడదు ఎగ్జిస్టింగ్ పాయింట్. రెండోది మనం ఆ రిలేషన్షిప్ని ప్రూవ్ చేయగలగాలి. ఈ రెండు కండిషన్స్ ఉంటే నువ్వు డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ డ్యామేజెస్ వెరీ హై. అంటే ఇప్పుడు ఎవిడెన్సెస్ అంటే ఏంటి? కేసు టు కేసు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణలు అంటే ప్రూవ్ చేయాలి అంటే వాళ్ళిద్దరు ఒక రిలేషన్ లోనే ప్రూవ్ చేయాలంటే మనకు వాట్సాప్ చాట్లు కానీ, లేకపోతే మనకు ఫోన్ కాల్ రికార్డింగ్స్ కానీ, లేకపోతే ఒక దగ్గర స్టే చేయటం కానీ, ఇప్పుడు హోటల్ రూమ్లలో స్టే చేయటం కానీ, ఒక దగ్గర ట్రావెలింగ్ చేయటం కానీ, రెగ్యులర్ కలవటం కానీ, ఇట్లా చాలా ఉంటుంది. దానికి ఒకటి అని చెప్పలేము మనం. కొన్ని సందర్భాల్లో రెడ్ హ్యాండ్గా పడతారు, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, రెడ్ హ్యాండ్గా పడతారు. ఓకే, అట్లా ఎవిడెన్స్ అనేది మనకు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్లో కానీ వివాహేతర సంబంధాల్లో కానీ
వెళ్ళినప్పుడు క్రిమినల్ కేసులు లేవు కదా, డైవర్స్ తీసుకుంటే వాళ్ళు మరింత ఫ్రీ అయిపోతారు కదా, మరి వాళ్ళని ఎట్లా శిక్షించాలి మేము? అవును. చాలా అంటే మందిలో అదే చట్టంలో అనుమానం. ప్రొవిజన్ లేదా? అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని ఎవరితో పడితే అంతా వెళ్ళిపోతే మేము కళ్ళు మూసుకొని చూడాలనా అనేది ఒక క్వశ్చన్ చాలా మందిలో ఉంది. చాలా మంది మదిలో ఉంది అది. వాళ్ళు దే కెన్ క్లైమ్ ద డ్యామేజెస్. నీకు జరిగిన అన్యాయానికి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి నువ్వు సూట్ వేసుకొని డెఫినెట్లీ 100% నువ్వు ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ నీకు డ్యామేజ్ వస్తుంది. జనరల్‌గా ఇది విడాకుల సందర్భంలో అనేది భరణం అనేది నష్టపరిహారం అది అనేది వేరే. ఇస్తారు. అదే అంటే చెప్తున్నా. ఇప్పుడు భార్య అసలు ఈ- భర్తలు ఇద్దరు కొనసాగుతున్న ఆ రిలేషన్‌లో ఇప్పుడు అదే అదే అంటున్నా. ఇప్పుడు డైవర్స్ కేసు కూడా పెండింగ్ ఉంది, హ్మ్. అడల్టరీ ఉంది. డైవర్స్ కేసు పెండింగ్ ఉంది, అడల్టరీలో ఉన్నారు అనుకుందాం. ఆ కేసుతో సంబంధం లేదు. ఇది సపరేట్ కేసు. అది వేరే, ఇది వేరే. ఇది వేరే. నువ్వు సపరేట్ పోయి ఆ వ్యక్తి అడల్టరీ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండడం ద్వారా నా జీవితం మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి నాకు డ్యామేజెస్ ఇవ్వండి అని చెప్పేసి భార్య కానీ భర్త కానీ ఇద్దరు వేసుకోవచ్చు. వాళ్ళకి సమానం కూడా దక్కాలి. అది ఎంత కాలం పాటు ఏది ఆ భరణం మీరు భరణం అనేది ఒకటే డ్యామేజెస్ అనేది సింగిల్ టైమే ఇస్తారు. సింగిల్ టైం 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల, 50 లక్షల, ₹1 కోటి, 5 కోట్ల, బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ద కోర్ట్ విల్ డిసైడ్. అతను ఫైనాన్షియల్ లేదా తను ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఇంకా 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 గట్టిగా మాట్లాడితే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరన్నా సహకరించకున్నా కూడా, అంటే ప్రేమ చూసుకోకుండా కూడా డ్యామేజ్ చేసుకోవచ్చు. మాట్లాడుకున్నా, ప్రేమ చూసుకోకుండా. ఇప్పుడు భార్యాభర్తల రిలేషన్షిప్ ఏంది? టు ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ కదా. మరి ఒక సైడ్ నుంచి ఏం రాకపోతే నేను పెళ్లి చేసుకుని ఏం చేయాలా? అంతే కదా. పూజ చేయాలా? సో దే కెన్ ఫైల్ ఏ సూట్. మీ సర్వీస్ లో ఎవరికైనా ఇలా ఇప్పించడం జరిగిందా? మీ career లో? ఇప్పించడం జరిగింది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా 100% అని చెప్తున్నాను. నేను ఈ ప్రొవిజన్ చాలా మందికి తెలియదు. ఎందుకంటే లాలో ఎక్కువ ప్రయోగాలు చేసేది నేనే. ఎక్కువ ప్రయోగాలు కానీ, పదాలు కానీ, దాని వ్యవస్థను కానీ చెప్పేది నేనే. అంటే మా దగ్గర ఉన్న కేసులలో వీళ్ళందరూ బాధపడేది ఏంటంటే, సార్ నేను పెళ్లి చేసుకున్నా, ఇల్లీగల్ రిలేషన్షిప్ వెళ్ళిపోయింది, ఇటు చూస్తేనేమో నేను కేసు పెట్టడానికి లేదు, డైవర్స్ చేసుకుంటే వాళ్ళు కావాల్సింది దక్కింది కదా సార్, మరి నా జీవితం అన్యాయం అయిపోయినప్పుడు నేను ఎట్లా బతకాలా, నేను చేసిన తప్పేంది అని అడిగిన దగ్గర నుంచి పుట్టిన ఆలోచన ఇది. ఆ సెక్షన్ వాళ్ళని మనం క్షమించలేమా, వాళ్ళని మనం శిక్షించలేమా అనే దగ్గర నుంచి ఏడవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా భార్య బాధితులో లేకపోతే భర్త ప్లేంట్ బాధితులు అదే నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెడతారు. వేరే పోలీస్ స్టేషన్ తీసుకోరు కదా, కోర్టుకి వెళ్ళాలి. డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి కోర్టుకే కోర్టులో అడ్వకేట్ ద్వారా వేసుకోవాలి. ఓకే. ఇల్లీగల్ రిలేషన్షిప్స్కు, వివాహేతర సంబంధాలకు, అడల్టరీకి పోలీస్ స్టేషన్లో అసలు తీసుకోరు. పోలీసులు ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. లీగల్ గానే ఫైట్ చేయాలి. లీగల్గానే అది కూడా నువ్వు ఈ సూట్ వేసుకొని, డ్యామేజ్ సూట్ వేసుకొని నువ్వు ఫైట్ చేయాలి. డెఫినెట్లీ వస్తుంది. మనం ప్రూవ్ చేయగలిగితే మాత్రం నువ్వు డెఫినెట్లీ యూ కెన్ విన్ ద డ్యామేజెస్. సో అలా భయపడే వారికి ఇది ఒక అవకాశం అంటారు. అవును, వాళ్ళని శిక్షించడానికి ఇది ఒక పద్ధతి. నేను పెళ్లి చేసుకున్న ఒక నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నా, నువ్వు మన పెళ్ళికి ఉండాల్సిన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ చేయాలా. అది చేయకుండా నువ్వు పోయి వేరే వ్యక్తితో నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతే మరి నా లైఫ్ ఖరాబ్ అయింది కదా, మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహించాలా? రైట్ సార్. నిజంగా అడ్వకేట్స్ డే రోజున ఒక మంచి పాయింట్ని మీరు చెప్పారు. చాలా మంది కూడా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆ సెక్షన్ని రద్దు చేసిందో అందరూ కూడా ఇక ఇల్లీగల్ అనేది పబ్లిక్ అయిపోయింది, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా విర్రవేగిపోతున్నారు, విచ్చలబెట్టుతనం అయిపోతుంది. సో మీరు చెప్పినటువంటి మీరు సివిల్ సూట్ వేయండి, మీరు డెఫినెట్లీ విన్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎవరు కూడా ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఆ విషయం తమ దృష్టికి వస్తే నేరుగా కోర్టును ఆశ్రయించి తమ అడ్వకేట్ ద్వారా లీగల్గా ఫైట్ చేయొచ్చు, వారి దగ్గర నుంచి నష్టపరిహారాన్ని కూడా పొందవచ్చు అన్నటువంటి అంశాన్ని పూజారి నాగేశ్వరరావు గారు మన దృష్టికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.